ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు ఇచ్చారు ప్రభువా. అందుని బట్టి వందనాలు. మాతో మాట్లాడండి అయ్యా, మమ్మల్ని దర్శించండి. మీ చిత్తమును మీ ఉద్దేశాలను బయలుపరిచి మేము నీ చిత్తానుసారంగా నడుచుకోవడానికి కావాల్సినటువంటి విలువైన మాటల చేత మా ఒక్కొక్కరితో మాట్లాడి దర్శించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనము. నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు. Jeremiah chapter 30 verse 17. I will restore health unto thee, and I will heal thee of thy wounds, saith the Lord. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక, ఆమేన్. దేవుడు మాట్లాడుతున్న ఈ మాట ఒక రకమైనటువంటి ఆరోగ్యమే కాదండి. ఇది మన శారీరకంగాను, మానసికంగాను, మన ఆత్మీయంగా మనకు కలిగినటువంటి ప్రతి అనారోగ్యంలో నుంచి మనల్ని విడిపించి ఆరోగ్యం కలుగజేస్తానని మాట్లాడుతున్నాడండి. ఈరోజు మానవుడి యొక్క శరీరానికి ఏమైనా కావాల్సినటువంటి ఆరోగ్యం కోసం ఎన్నో మందులు అలాగే తీసుకుంటున్నాం కదా, ఎన్నో ట్రీట్మెంట్లు తీసుకుంటున్నాము. మరి ఆరోగ్యము అనేది మరి కొంతవరకు నయం అవ్వచ్చు, కొంతవరకు బాగా అవ్వచ్చు. కానీ ఇంకొక ఆరోగ్యం ఉందన్న చూస్తున్నామా, మన మానసికమైన ఆరోగ్యం కావచ్చు, మన ఆత్మీయమైన ఆరోగ్యం అనేది మెడిసిన్స్తో క్యూర్ అయ్యేదే కాదు కదండి. ఈరోజు ఒక సైకలాజికల్ డిప్రెషన్ కానీ మరి ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా కూడా చాలామందికి వర్క్ అవ్వవు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళలో ఉన్న డిప్రెషన్, వాళ్ళలో ఉన్నటువంటి పరిస్థితి, అది అర్థం కాని పరిస్థితి, అయోమయ పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో సహితము మనల్ని హీల్ చేయగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే దేవుడు మాత్రమే. ఈరోజు మీ జీవితంలో ఎన్నో మందులు వాడారా, ఎంతో ట్రీట్మెంట్ తీసుకున్నారా, ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగారా, ఎంతోమంది డాక్టర్స్కి చూపించుకున్నారా, అయినా మీ ఆరోగ్యం బాగలేదా? అయినా మీకు ఇంకా అనారోగ్యంగానే అనిపిస్తుందా? ఇంకా మీ జీవితంలో ఆ యొక్క వేదనకరమైన పరిస్థితి గుండా మీరు వెళ్తున్నారా? అయితే యేసయ్యని గురించి మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నానండి. యేసయ్య మనకి ఒక గొప్ప వైద్యుడు. ఆయన మరి ఆరోగ్యం కలిగిన వాళ్ళ కోసం నేను రాలేదు కానీ రోగుల కోసం ఈ లోకానికి వచ్చాను. నేను పరిశుద్ధుల కోసం రాలేదు కానీ పాపుల కోసం ఈ లోకానికి వచ్చాను అని దేవుడు చెప్పాడండి. దేవుడు ఎవరిని ఎప్పుడు త్రోసిపుచ్చలేదండి. యేసు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళని ఎప్పుడు కూడా ఆయన నువ్వు పాపివి అనలేదు, నువ్వు దోషివి అనలేదు, నువ్వు దుర్మార్గుడివి దుర్మార్గురాలివి అని ఎవరిని అనలేదండి. అందరినీ తన హక్కును చేర్చుకున్నాడు. అందరినీ పాపాత్ములతో ఉన్నాడు కాబట్టి ఆయన పాపులతో స్నేహం చేస్తున్నాడు. ఆయనకు పాపుల స్నేహితుడు అని పేరు పెట్టారండి. పరిశుద్ధుడైన దేవుడు పాపులమైన మన కోసం ఈ లోకానికి వచ్చాడంటే మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మరి ఒకసారి దేవుడు మరొకసారి గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే ఈరోజు సాతాను ప్రతి ఒక్కరిలో ఒక ఇది తీసుకొచ్చిందండి, డిప్రెషన్ తీసుకొచ్చింది. ఏమని తెలుసా? నువ్వు దేనికి పనికిరావు తెలుసా? నువ్వు చాలా పాపాలు చేసేసావు, దేవుడికి నువ్వు అంటే ఇష్టం లేదు, నీకు ఈ రోగం వచ్చింది కదా, ఇంకెంతే, నువ్వు ఈ రోగంతోనే చచ్చిపోతావు, ఈ రోగంకి ఇంకా ట్రీట్మెంట్ లేదు, ఈ రోగంకి ఏ మెడిసిన్ పనిచేయదు, నువ్వు అంతే, ఇంకా నీ ముగింపు అయిపోయింది, ఇంకా నువ్వు ఇలానే ఉండిపోతావు ఇంకా అని సాతాను ఈరోజు ఎంతోమంది మనుషుల్ని గుచ్చి 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 చెప్పి వాళ్ళని చంపేస్తుందండి. సాతాను డిప్రెషన్తోనే చంపేస్తుంది. కాబట్టి ఈరోజు నువ్వు అలా అవ్వడానికి వీలు లేదు. ఎందుకు తెలుసా? దేవుడు శక్తివంతుడు, ఆయన సర్వశక్తివంతుడు. ఆయన నీ కోసం ఏమైనా చేయగలిగిన దేవుడు నీకు ఉన్నాడనే విషయం నువ్వు మర్చిపోద్దు. నువ్వు పాపాత్ముడని సాతాను డిక్లేర్ చేసినంత మాత్రం నువ్వు పాపాత్ముడు అయిపోవండి. ఎందుకంటే నువ్వు దేవుడు బిడ్డవి, నీకు ఆయన అధికారం ఇచ్చాడు. నువ్వు ఆయన దగ్గరకు వచ్చి ప్రవ్వా నేను పాపి, నన్ను క్షమించు అంటే ఆయన నీ పరిశుద్ధుడిగా మార్చేస్తాడు. ఎందుకు రాలేకపోతున్నావు దేవుడి దగ్గరికి? సాతాను మాట ఎందుకు వింటున్నావు? మన దేవుడు క్షమిస్తాడండి, క్షమించే దేవుడు, ఆయన త్రోసిపుచ్చే దేవుడు కాదు. ఒకవేళ మీ బిడ్డలే ఉన్నారనుకోండి మీ పొజిషన్లో, ఎన్నోసార్లు చెయ్యమని అదే తప్పు చేస్తారు. అంత మాత్రాన మన బిడ్డల్ని చంపేస్తామా మనము? లేదు కదా. మరి దేవుడు ఎందుకు చంపుతాడండి మనల్ని? దేవుడు ఎందుకు త్రోసిపుచ్చుతాడండి మనల్ని? దయచేసి సాతాను మాట ఎప్పుడు వినకండి. ఎందుకంటే సాతాను మనల్ని ఎప్పుడు దేవుడి దగ్గర నుంచి దూరం తీసుకుపోవాలనే చూస్తాడు. కాబట్టి దేవుని నమ్మండి, సాతాను మాటను అస్సలు వినకండి. దేవుడు నువ్వు ఎంత పాపివైనా క్షమిస్తాడు, నువ్వు ఎంత ద్రోహివైనా క్షమిస్తాడు. ఆయన క్షమించలేని పాపం భూమి మీద ఏది కూడా లేదు. యేసు రక్తము ప్రతి
పాపము నుండి విడుదల కలుగజేస్తుంది. కాబట్టి ఈరోజు నువ్వు ఏ పాపము చేత ఏ రోగాన్ని తెచ్చుకున్నావో, ఏ పాపాన్ని బట్టి ఏ బలహీనతలో ఉన్నావో, ఏ పాపాన్ని బట్టి ఏ అనారోగ్యానికి గురి అయ్యావో, ఏ పాపాన్ని బట్టి గాయాల చేత నిండబడి ఉన్నావో, వాటన్నిటినీ కూడా మాన్పివేయగలిగిన శక్తివంతుడైన దేవుడండి యేసయ్య. ఈరోజు నీ బ్రతుకును మార్చాలనుకుంటున్నాడు, నీ పరిస్థితిని మార్చాలనుకుంటున్నాడు, నీకు ఆరోగ్యం ఇవ్వాలనుకుంటున్నాడు. అంతేకాదండి, గాయాల్ని కూడా మానిపోతాను అంటున్నాడు అనమాట. ఇవి ఎక్కడ తగిలిన గాయాలు తెలుసా? మన మనసుకు తగిలిన గాయాలు, మన హృదయాల్ని గాయపరిచినటువంటి గాయాలు, ఎంతోమంది అన్న మాటలు, ఎంతోమంది మరి హింసించినటువంటి విధానము, బాధ పెట్టినటువంటి మాటలు, ఇవన్నీ కూడా చాలాసార్లు తలుచుకొని బాధపడుతూ కూర్చుంటాం కదా. దానివల్ల కూడా మనం డిప్రెషన్ తెచ్చేసుకుంటుంటాం కదా. అయితే వాటన్నిటి నుంచి దేవుడు ఈరోజు మనల్ని విడిపిస్తాను అంటున్నాడు. ఆ గాయాలన్నీ కూడా మాన్పేస్తానని చెప్తున్నాడండి. అవును, దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఏ వ్యక్తి అయినా కూడా ఒక నూతన జీవితాన్ని జీవిస్తాడండి. కాబట్టి నువ్వు దేవుడి దగ్గరికి రావాలి. పాత జీవితాన్ని దేవుడు తీసేసి కొత్త జీవితాన్ని ధరింపజేస్తాడండి మనకి. ఈరోజు నీ జీవితంలో ఏ అనారోగ్యం అయితే ఉందో వాటి నుంచి దేవుడు నేను విడుదల చేస్తాడు. అలాగే గాయాలైతే నీ శరీరంలో ఉన్నాయో వాటన్నిటినీ కూడా దేవుడు క్లియర్ చేస్తానంటున్నాడు. ఒక శరీరంలోనే కాదండి, ఆత్మలో, మనసులో, ఎక్కడెక్కడ నువ్వు గాయపరచబడి ఉన్నావో సాతాను కూడా అనేకసార్లు మన మీద దాడి చేస్తాడు కదా. దేవుడు అందుకనే మరి ఒక వ్యక్తి జీవితాన్ని మనకు చెప్తూ వచ్చాడు, ఒక ఉపమానం చెప్తూ వచ్చాడు. ఒక వ్యక్తి మరి యెరూషలేము నుంచి యెరికో ప్రాంతానికి వెళ్తాడు. అయితే దారి మధ్యలో దొంగల చేత కొట్టబడతాడు, దోచుకోబడతాడు. అయితే ఆ మార్గం వెళ్తున్నటువంటి లేవీయుడు కానీ, యాజకుడు కానీ ఆ కొర ప్రాణంతో ఉన్న వ్యక్తికి సహాయం చేయడు. కానీ ఒక సమరయుడు మాత్రమే అతన్ని మరి ఆదరించి పుటకుళ్ళ ఇంటిలో చేర్చి అతనికి మరి వైద్యం అందించి అతన్ని బాగు చేస్తాడని చూస్తాం. అయితే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి, యెరూషలేము నుంచి యెరికోకు పోయే వ్యక్తి, ఈరోజు నీ జీవితం కూడా దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయావేమో. అయితే ఆ మార్గంలో వెళ్తున్నటువంటి వ్యక్తిని దొంగలు దోచుకున్నారు. అలాగే దేవుడి మార్గాన్ని విడిచి నువ్వు లోక మార్గంలో వెళ్తున్నప్పుడు సాతాను నిన్ను దోచేసుకుంటాడు. సాతాను ఆ వ్యక్తిని ఎలా అంటే ఆ వ్యక్తిని ఏ విధంగా అయితే దొంగలు దోచుకున్నాడో అలాగే మనల్ని కూడా దోచేసుకుంటాడండి. ఆ వ్యక్తి దగ్గర ఉన్నటువంటి డబ్బులు దోచేసుకున్నాడు, అతని వస్త్రాలు దోచేసుకున్నాడు, అతన్ని బాగా కొట్టి కొర ప్రాణంతో విడిచిపెట్టాడు. సేమ్ యాక్టివిటీ సాతాను చేస్తాడండి. మనల్ని దోచుకుంటాడు. మనకున్న సంతోషం, సమాధానం, మనకున్నటువంటి ఆనందము, అలాగే దేవుడి దగ్గర ఉన్న సంబంధము అంతటిని తెంచేసేసి మనల్ని ఏం చేస్తారు తెలుసా? సాతాను కంప్లీట్గా దోచుకొని మనల్ని దిగంబరులుగా చేసేసి మనల్ని కొన్న ప్రాణంతో విడిచిపెడతాడు. ఎంత భయంకరమైన పెయిన్ కదా. అలా బాధపడుతుంటే మనల్ని చూసి సాతాను నవ్వుకుంటాడండి. మనం అలా ఇబ్బంది పడుతుంటే మనల్ని చూసి ఆనందిస్తాడనమాట సాతాను. కానీ మన తండ్రి ఎంత బాధపడతాడు. అందుకే మంచి సమరయుడు అక్కడ లాగా వచ్చి దేవుడు ఆ వ్యక్తిని ఆదరించినట్లుగా ఈరోజు మన దేవుడు మంచి సమరయుడుగా మన జీవితాల్లోకి రావాలని ఆశపడుతున్నాడు. అతని గాయాలన్నీ కట్టాడు, అతనికి వస్త్రాన్ని ధరింపజేశాడు, అతన్ని గాడిద మీద వేసుకొని పూటకుళ్ళ ఇంటిలో చేర్చాడు. అలాగే ఈరోజు నిన్ను నన్ను కూడా మనకున్నటువంటి గాయాల్ని కట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాగే మనకున్నటువంటి దిగంబరత్వాన్ని తీసి వస్త్రాలు తొలగించాలని ఆశపడుతున్నాడు. ఏదైతే అవమానం ఉందో, ఏదైతే నింద ఉందో అవన్నీ కొట్టివేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాగే నేను మంచి దేవుడి యొక్క సంఘంలో చేర్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి నువ్వు దేవుడి మార్గం నుంచి వెళ్ళిపోకూడదు. ఎప్పుడైనా కూడా దేవుడి దగ్గర నుంచి దూరం అయితే సాతాను ఇలా మనల్ని కొన ఊపిరితో విడిచిపెట్టేస్తుంది అనమాట. కాబట్టి ఈరోజు ఒకవేళ ఆల్రెడీ దేవుడికి దూరం అయిపోయి ఇలాంటి కొట్టుమిట్టాడే పరిస్థితిలో నువ్వు ఉన్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. తిరిగి దేవుడి దగ్గరికి రా. తిరిగి దేవుడిని గాయాలు కడతాడు, తిరిగి నిన్ను బాగు చేస్తాడు. నీ జీవితాన్ని ఒక మంచి స్థితిలోకి తిరిగి దేవుడు మార్చాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి నీకు ఏదైనా అనారోగ్యం ఉంటే ఈరోజు దేవుడి సన్నిధిలోకి రా. ప్రభు నాకు ఈ అనారోగ్యం నుంచి విడుదల దయచేయి. డాక్టర్లు బాగు చేయకపోవచ్చు, మందులు నన్ను బాగు చేయలేకపోవచ్చు, కానీ నువ్వు బాగు చేస్తావా నమ్ము. దేవుడు తప్పకుండా బాగు చేస్తాడు. ఎంతోమంది చనిపోయిన వాళ్ళని దేవుడు బతికిచ్చాడు. ఎంతోమంది రోగుల నుంచి విడుదల చేశాడు. మరి కంపు కొట్టి కుళ్ళిపోయిన లాజరు శవాన్ని సైతము తిరిగి బతికింపజేసిన గొప్ప దేవుడు అండి మన దేవుడు. నా రోగాలు ఎంత అంటే దేవుడికి ఆయన ఒక మాట చెప్తే చాలా అన్ని రోగాలు బాగైపోతాయి. కాబట్టి ఆయన దగ్గరికి రా. నీకున్న ప్రతి రోగాన్ని నుంచి నీకు విడుదల చేస్తాడు. అలాగే మానసికంగా నువ్వు పడుతున్న ఇబ్బందిని కూడా దేవుడి దగ్గర తీసుకురా. ఈరోజు ఆ మానసికమైన ఆందోళన నుంచి కూడా దేవుడిని నీ విడుదల చేయాలని ఆశపడుతున్నాను. నీ గాయాలన్నీ కట్టేస్తాడు. అది ఏ గాయమైనా కావచ్చు, దేవుడు తప్పకుండా మాన్పించేస్తాడు. అంతేకాకుండా నీకు ఎక్కడైతే నువ్వు గాయపరచబడ్డావో తిరిగి ఆ స్థలాల్లోనే ఆ పరిస్థితుల్లోనే నేను సంతోషంతో నింపి తన నామానికి మహిమకరంగా నిలబెట్టి
కాబట్టి అనేకుల జీవితంలో నిన్ని ఆశీర్వాదంగా దేవుడు ఉంచాలని ఆశపడుతున్నాడు. కాబట్టి నీ జీవితాన్ని ఈరోజు యేసయ్యకి సమర్పించుకుంటావా? యేసయ్యని నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తావా? నువ్వు యేసయ్యని తన సొంత రక్షకుడిగా మరి నువ్వు అంగీకరించినట్లయితే నీ జీవితంలో తప్పకుండా నీ జీవితం మార్చబడుతుంది, నీ బ్రతుకు మార్చబడుతుంది. అలా ఆశపడినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీపిస్తారా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. ఈరోజు ఎవరైతే మిమ్మల్ని తమ సొంత రక్షకుడిగా అంగీకరించాలనుకుంటున్నారో దేవా, వాళ్ళు చేసిన ప్రార్థన ఆలకించి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కలుగజేసి గాయాలు కట్టమని ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.